హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్ట్ చూడడానికి వెళ్తున్నాం. ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్‌ని ఎవరైనా వెళ్లి విజిట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు అలా కాదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఉన్న వాళ్ళనే ఇక్కడ నుండి పంపిస్తారు. సో ఫైనల్లీ ఎలాగైతే ఆ పర్మిషన్ తీసుకుని మేము లోపలికైతే ఎంటర్ అయిపోయాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నుండి ప్రాజెక్ట్ చాలా దగ్గరే ఉంటుంది అనుకున్నాను. బట్ చాలా లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. రోడ్ కూడా అసలు బాగోదు. మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నారు. అదే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆర్చ్. ఈ దారిలో వెళ్తున్నప్పుడు మనకు అన్ని కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వెహికల్స్ ఎదురవుతాయి. చూడండి, అదిగో అక్కడే మన పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరిగేది. అక్కడి వరకు వెళ్ళాలి మనం ఇప్పుడు. చాలా దగ్గరగానే కనిపిస్తుంది. బట్ చాలా లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది. ప్రాజెక్ట్ని యాక్చువల్గా 20 years బ్యాక్ ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది 2004-05 ఆ టైంలో. బట్ ఏపీ అండ్ తెలంగాణ బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ఇది ఒక నేషనల్ ప్రాజెక్ట్ అయిపోయింది. అంటే ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన ఫండింగ్ అండ్ క్లియరెన్సెస్ అన్నీ కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. ఇది ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అంటే ఇది ఒక బహుళార్థ సాధక పథకం అనే అర్థం. అంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా స్టోర్ చేసిన వాటిని మనం చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. లైక్ ఇరిగేషన్, హైడ్రో పవర్ జనరేషన్, డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్కి యూజ్ చేయొచ్చు అన్నమాట. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అంటే నదుల అనుసంధానం అనే ప్రాజెక్ట్ని కూడా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే ఏం లేదు, ఇక్కడ గోదావరి నది మీద ఉన్న పోలవరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి అక్కడ కృష్ణా నది మీద ఉన్న ప్రకాశం బ్యారేజ్ వరకు ఒక కెనాల్ లింక్ ద్వారా కనెక్ట్ చేసి ఇక్కడ ఉండే సర్ప్లస్ వాటర్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఇలా ఇంటర్ కనెక్ట్ చేయడం వల్ల ఏ ఏరియాకి కూడా నీటి కొరత అనేది ఉండదు. ఇంకా ప్రాజెక్ట్ని దగ్గర నుంచి చూడాలని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం. ఫైనల్లీ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. పదండి చూసి వచ్చేద్దాం. ఇక్కడున్న పోలీసులు ఇంకా ప్రాజెక్ట్ రిలేటెడ్ ఆఫీసర్స్ మమ్మల్ని చాలా జాగ్రత్తగా వెళ్ళి రమ్మని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయంట. ఫొటోస్ తీసుకుంటూ కొంచెం మంది లోపలికి పడిపోయారని చెప్పేసి అన్నారు. అందుకని మమ్మల్ని కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి రమ్మని చెప్పారు. ప్రాజెక్ట్ కూడా చాలా ఓల్డ్ కాబట్టి ఏదైనా పార్ట్లు ఊడిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. అదిగో అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి పాపికొండలు. మనం భద్రాచలం నుండి వచ్చినప్పుడు బోటింగ్ చేసినప్పుడు కూడా ఈ పాపికొండల మధ్యలోంచి ఈ ఏరియా అంతా కూడా మనకు కనిపిస్తుంది. బ్రిడ్జ్ నుంచి కిందకి చూస్తే చాలా లోతుగా ఉంది. నిజంగా కళ్ళు తిరుగుతాయి అసలు. ఈ డ్యామ్కి కూడా మోర్ దెన్ 900 TMCs వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. చూడండి కింద వాటర్ ఎలా ఫ్లో అవుతుందో.
ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరంగా చెప్పొచ్చు. చాలా గవర్నమెంట్స్ దీన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేశాయి, బట్ కంప్లీట్ చేయలేకపోయాయి. బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం దీన్ని ఛాలెంజింగ్ ప్రాజెక్ట్గా తీసుకుని 2027 కల్లా కంప్లీట్ చేస్తానని చెప్తుంది. జర్మన్ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ వచ్చి మనకి ప్రాజెక్ట్లో హెల్ప్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది పోలవరం యొక్క ప్రజెంట్ కండిషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.